మీకెన్ని జన్మలు ఉన్నాయి మ్యామ్ ఇప్పటి వరకు? 11 జన్మల వరకు చూసుకున్నాను. పదకొండు జన్మలు మీకు గుర్తున్నాయి అంటున్నారు. మీ ముందు జన్మ ఏంటి మేడం? నా ముందు జన్మ వచ్చేసి బీచ్పల్లిలో ఒక పేద కుటుంబంలో ఉన్నా. నాకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. సినిమాల్లో చూపించినట్లు పైన యమలోకం ఇలాంటివన్నీ ఉంటాయా? యమలోకం అంటే పైన ఎలా ఉంటుందంటే, అంత 2012లో వెళ్ళాను నేను. తల పగిలి ఎన్నాళ్ళు ఉంటామో ఓకే, మనకు ధ్యానం తెలుసు, ఎప్పుడు వెళ్ళాలో తెలుసు, ఎప్పుడు రావాలో తెలుసు. శ్వాసలోనికి తీసుకున్నప్పుడేమో పుడుతున్నాము, శ్వాస వదిలినప్పుడేమో వెళ్తున్నాం. ప్రతి క్షణం చస్తున్నాం, ప్రతి క్షణం పుడుతున్నాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం మేడం, నాకు తెలిసింది రీసెంట్గా మీ గురించి. మీ లోపల వాసుకి ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాను. ఆ వాసుకి అంటే ఒక నాగదేవత, కానీ మీ లోపల నాగదేవత ఉంది అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలుసు? మీకు పాములకి అసలు ఎలాంటి అనుబంధం ఉంది? మేర పర్వతాన్ని వాసుకి మాస్టర్ చాలా పొడుగు, లావు, చాలా ఇదిగా ఉంటాడు ఆయన. అలాంటి ఆయనను మర్దన చేస్తూ అప్పుడు అమృతాన్ని తీస్తారు. అప్పుడు ఎలా ఉపయోగించారో ఇప్పుడు నా గురువు అదే వాసుకి ద్వారా నన్ను ఇలా ముద్ద చేసి నన్ను ఒక బంగారు బొమ్మగా తీసింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్, నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఒక 1 month బ్యాక్. చాలా వైరల్ అయింది. బట్ ఆ ఇంటర్వ్యూ గురించి నేను రివీల్ చేస్తాను, కానీ అందులో ఉన్న పర్సన్స్ గురించి నేను రివీల్ చేయలేను. కాకపోతే ఏంటంటే చాలామంది చూసిన ఇంటర్వ్యూ అది. ఆ ఇంటర్వ్యూ చూసి ఒక మేడం ఈరోజు మన స్టూడియోకి వచ్చారు, నన్ను కాంటాక్ట్ అయ్యి. ఆ ఇంటర్వ్యూ తాలూకు కొన్ని విషయాల గురించి మనం ఏ ఇంటర్వ్యూలో డిస్కస్ చేయబోతున్నాము, అండ్ దానితో పాటు మేడం కొన్ని కొత్త విషయాలు కూడా చెప్తాను అని చెప్పేసి అంటున్నారు. సో అవేంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. పుష్ప ప్రకాష్ గారు. ఓకే, వెల్కమ్ టు హిట్ టీవీ మ్యామ్. థ్యాంక్ యూ హిట్ టీవీకి. పుష్ప ప్రకాష్ గారు. ప్రకాష్ గారు అంటే సార్ నేమా లేకపోతే మీ రియల్గా మా సార్ పేరు కూడా సూర్యప్రకాష్ గుప్తా. అయితే నేను 56 నుంచి ధ్యానం చేస్తున్నా. బ్రీత్ అబ్జర్వేషన్, బుద్ధ మార్గం పుస్తకం రాసేటప్పుడు నాలోంచి పుష్ప ప్రకాశం పెట్టు అని వచ్చింది. అంటే ఏంటి? నీ కాంతి, మనందరి ఆత్మలు కూడా సూర్యునిలాగా ఉంటాయి. వాళ్ళు మనల్ని కిందికి పంపుతారు. ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ నిజమేనా మ్యామ్? ఒక మనిషికి ఆత్మ ఉంటుంది, ఇదంతా నిజమేనా? అంటే ఆత్మ ఉంటుంది అంటే దానికి ఎలా ఉంటుందంటే మనం ఇష్టపడితేనే మన మైండ్, కొంతమంది బ్రెయిన్ వాష్ చేసుకొని కూడా అలా ఉంటుంది. రియల్గా ఒక ఆత్మ ఎప్పుడైతే మనల్ని ఆహ్వానిస్తుందో, మనం వీక్ సోల్ అయితేనే అలాంటి సోల్ మనం యూజ్ చేసుకుంటాయి. కానీ ఒక ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అలాంటి సోల్స్ మనల్ని పైనుంచి గమనిస్తూ ఉంటారు. ఏ వర్క్ వీళ్ళు చేస్తారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. మన ముందు ఆల్రెడీ పైననే డిసైడ్ అయిపోయి ఉంటుంది మనది. ఇక్కడ వచ్చి మీరు చేయలేదు, ఇక్కడ మీరు కూడా మీ యాస్ట్రల్గా డిజైన్ చేసుకుంటేనే ఇక్కడ జరుగుతుంది. మీతో నేను కలవడం కానీ, మీరు నాతో కలవడం కానీ, ఇవన్నీ ముందే డిజైన్ అయి ఉంటాయి. ఇదంతా నాకు కూడా ఏం తెలియదు. అయితే మామూలు సంసారంలో ఉన్న నాకు అంత పని అయిపోయింది. నా జీవితానికి ఒక లక్ష్యం కావాలనే ఆలోచన వచ్చింది. చిన్నప్పటి నుంచి అయితే నాకు నాగులంటే ప్రాణం. నాతో బాగా ఆడుకోవడము, చేయడం ఇలాంటివన్నీ ఉండేటివి. అయితే ఎక్కడ నాకు భయం అనేది లేదు. పాములంటే భయం లేదు. ఎందుకు భయం లేదంటే గురువులకు అన్నీ తెలుస్తాయి. ఏ వర్క్ ఎవరికి ఇవ్వాలనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అలాంటి గురువు విశ్వాత్మ సంభూతులై ఉన్నటువంటి సుభాష్ పత్రిజీ గారే మా గురువు. ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ భక్తి యోగంలో ఉన్నది. అంటే ఎంతోమంది మా ఇంట్లో యోగులు వచ్చేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు. అప్పటంతా అంతే కదా, భగవద్గీత గురించి అలాంటి వాటిని గురించి చెప్తూ చాలామంది వచ్చేవాళ్ళు. అమ్మకు చాలా భక్తి అలాంటి దాంట్లో. నాన్న ఏది వద్దు,
మీ పతే ప్రత్యక్ష దైవం, మీరు సరిగా ఉంటే చాలు, ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోండి అనే టైప్. చాలా మంచి వ్యక్తి. అలాంటి తల్లిదండ్రులను ఎంచుకోవడము, మన పేరుతో సహా మనమే పైన నిర్ణయించుకొని వస్తాము. ఇది 100% నా పుస్తకంలో యోగులతో నా ఆత్మకథ అనే పుస్తకం ద్వారా నిరూపించడం జరిగింది. ఓ, మీరే ఒక పుస్తకం కూడా రాసారా? ఇప్పుడు సెకండ్ పుస్తకం కూడా రాస్తున్నానండి. సెకండ్ పుస్తకం కూడా రాస్తున్నాను. అయితే ఇవన్నీ ఏం తెలీదు. 40 ఏండ్ల జీవితం భౌతికంగా గడిచిపోయింది. ఎప్పుడైతే మా ఫ్రెండ్ ఆదిలక్ష్మి అని, మా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, ఆ అమ్మాయి ద్వారా ఇట్లా ధ్యానం అంట వెళ్దాం రా అనింది. నాకేమనిపించిందంటే దేవుడు లేడు, ఏమీ లేడు, అలాంటి ధ్యానం ఎందుకు మనకి. నాకు చాలా భక్తి, భలే పిచ్చి అసలు. ఒక లక్ష్మీదేవిని చూస్తే ఆమెకి పూలు పెట్టాలి, బార్డర్ పెట్టాలి, ఆమెతో మాట్లాడాలి, ఇలాంటి ఆలోచనలన్నీ ఉండేటివి నాకు చాలా. అయితే అహం బ్రహ్మాస్మి అని ఫస్ట్ మనకి సరోజమ్మ అని కర్నూలులో ఉన్నారు, ఆమె ద్వారా తీసుకోవడం జరిగింది. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను, ఇది ఎప్పుడూ మీలో మననం జరగాలి అన్నారు. ఒక 1 month దాకా అహం బ్రహ్మాస్మి అనేది మైండ్లో రికార్డ్ అయ్యి అలాగే ఉండేది అనమాట. తర్వాత నా ఇన్నర్లో నుంచి వచ్చింది, ఏంటి నిన్ను నువ్వు పొగుడుకోవడము, అందరూ బ్రహ్మలే, అది తెలీదా నీకు అన్నట్లా షాక్ కొట్టింది నాకు. అలా కాదు మ్యామ్, అంటే మీ మైండ్ లోంచి వచ్చింది అంటే జనరల్ గా మీకు ఎలాగా అదంతా కనెక్షన్ ఎలాగా అసలు? అదే సుభాష్ పత్రిజీ అని మా గురువు గారి యొక్క మీట్తో ఆయన ఇప్పుడు శరీరాన్ని వదిలి పైలోకాలకు వెళ్ళారు. ఆత్మగా కాంతితో మనందరి దగ్గర ఉన్నారు. ఇది మా డిసైడ్. ఒక నిమిషం మ్యామ్, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు గురువు గారు ఎవరైతే ఉన్నారో పత్రిజీ గారు శరీరాన్ని వదిలి పైన ఉన్నారు అంటున్నారు, ఆత్మతో కింద ఉన్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు అంటే నేను ఇలా అడగొచ్చో లేదో, అంటే ఇప్పుడు సార్ ఉన్నారా లేరా? శరీర పరంగా లేరు, ఆత్మపరంగా కాంతిగా ఈ భూలోకంలో వర్క్ చేస్తున్నారు. మనందరం కూడా అలా వర్క్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళమే. కానీ మనం ఉన్నాం కదా, మనం ఉన్నాము. మనల్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎంతో మంది యాస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు. మాస్టర్స్ అంటే ఎవరు మేడం? పైలోకాల్లో మనకన్నా ముందు తెలిసి ఉన్నటువంటి మన పెద్దలు, అంటే మన పూర్వీకులు అన్నట్లు. మన పూర్వీకులు అంటే పూర్వీకులు అంటే మనం ఏమనుకుంటాం, మన జేజనాన్న, మన జేజమ్మ, మన తాతయ్య అలా అనుకుంటాం. కాదు, అంతకన్నా మూల చైతన్యం అంటే మన పూర్ణాత్మలు ఉన్నాయి. ఆత్మ, పూర్ణాత్మ, పరమాత్మ, విశ్వాత్మ, 4 దశలు మనం. దీంట్లో ఉన్నదంతా జీవకణాలు. మనం ఎప్పుడైతే ఓన్లీ బ్రీత్ అబ్జర్వ్ చేస్తామో అన్ని నాడుల్లో ఉన్నటువంటి ఒక ఎనర్జీ అనేది బ్రహ్మరంధ్రం ద్వారా సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడి, ఈ 3 నాడుల కలయికనే ఓన్లీ బ్రీత్ అబ్జర్వేషన్. ఓకే. అలా ఎప్పుడైతే మనం బ్రీత్ చేస్తామో వెన్నెముక అనేది, వెన్ను ఎముక, అక్కడ మూలంలో మన యొక్క ప్రతి ఒక్కరికి కూడా సర్పరూపంలో పడుకొని ఉంటుంది. ఏంటి? మన యొక్క కుండలిని శక్తి. ఓకే. ఎప్పుడైతే బ్రీత్ అబ్జర్వ్ చేస్తామో గురువు సమక్షంలో మనకు ఆ కుండలిని జాగ్రత్త అవస్థ అనేది జరుగుతుంది. ఏ గురువు అయినా కావచ్చు, వాళ్ళ సందర్భాన్ని బట్టి, వాళ్ళకు ఇదిని బట్టి ఉంటుంది. అలాగా మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం. అలా జన్మలు తీసుకున్నాం, కానీ ఈ మానవ జన్మ రావడానికి మనకు 100 జన్మలు పట్టింటుంది. మేము ఇప్పుడు 84,000 జీవరాశుల జన్మలు ఎత్తాం మనం. మానవ జన్మ అనేది ఆఖరి జన్మ. మానవ జన్మ ఆఖరి జన్మ అంటే అలా కాదు నాన్న. ఎలాగంటే మనం మానవ జన్మ ఎత్తాం, రకరకాలుగా జన్మలు తీసుకున్నాం. పురుషునిగా తీసుకున్నాం, స్త్రీగా తీసుకున్నాం, రకరకాలుగా జన్మలు తీసుకున్నాం. ఒక తాగుబోతు తీసుకున్నాం, తిరుగుబోతు తీసుకున్నాం, ఎంజాయ్ చేసాం, అన్ని రకాల జన్మలు తీసుకున్నాం. గురువు ఏమంటారంటే ఎవరు ఎలా ఉన్నా మీరు గమనించండి అంతే, మీరు వాళ్లకు జడ్జ్ చేసేయకపోవద్దండి. వాళ్ళది ఏదైతే ప్లస్ పాయింట్ ఉందో, వాళ్ళ ద్వారా ఏ నాలెడ్జ్ అవసరమో అది మాత్రమే తీసుకోండి. ఒక్క విషయం మ్యామ్, ఇప్పుడు మీరు జన్మల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను. ఓకే.
ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు. అవును. అండ్ మీకు కాస్తో కూస్తో దీని గురించి మంచి అవగాహన అవును. ఉంది. అవును. అంటే మీకు సంబంధించినంత వరకు మీరు యోగాలో చాలా కాలం బట్టి ఉన్నారు కాబట్టి మీకు దీని మీద మంచి గ్రిప్ ఉందనుకుంటున్నాను. అవును. మీకెన్ని జన్మలున్నాయి మ్యామ్ ఇప్పటి వరకు? 11 జన్మల వరకు చూసుకున్నాను. 11 జన్మలు. చూసుకున్న తర్వాత గురువు కట్ చేయి, ఇంక అవసరం లేదన్నాడు. ఎలా చూసుకున్నారు మీరు 11 జన్మలు? ఈ బాహ్య నేత్రాలను మూసేస్తే అంతర్నేత్రం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట, సుషుమ్నా నాడి. హ్మ్. ఆ నాడి ద్వారా మనకు ఓపెన్ అయ్యి మనం ఏదైనా చూడగల శక్తి మనకు వస్తుంది. అంటే ఏకాగ్రత ఓకే. కాన్సంట్రేషన్ మొత్తం మొత్తం ఓహ్! అట్లా. అది కేవలం ప్రాక్టీస్‌తో మాత్రమే సాధ్యమవుతుందా? లేకపోతే మాలాంటి వాళ్ళు కూడా చేయొచ్చా? 100% అందరు చేయొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు చూసుకోగలిగేది కాదుగా అది? ఇప్పుడిప్పుడు చూసుకోగలదు కాదంటే మీరు ఎన్నో జన్మల కుందట కూడా మీరు తపించి ఉంటారు. ఏమని? నేను ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి కూడా చివరి జన్మ కావాలంటే ఆధ్యాత్మికత అనేది మనందరికి కూడా అలపరుచుకోవాలి. హ్మ్. చివరి జన్మే కావాలి అంటే చివరి జన్మ అంటే చివరి జన్మ ఎందుకు? అజ్ఞానం అనే దానికి చివరి జన్మ జరుగుతుంది. హ్మ్. జ్ఞానం అనే దానికి ఇంకా ఎంతో పీహెచ్డీలు ఇప్పుడు కూడా ఎలా చదువుతున్నారు ఫిజికల్‌గా. హ్మ్. బాహ్యంలో ఎలా ఉంటుందో అంతరంగంలో కూడా అలాగే ఉంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. అయితే అలాంటి స్థితిలో మనకు ఒక ఆలోచన వస్తుంది. అరే ఏంటి, విసిగిపోతాం అనమాట. ఈ జన్మలు ఎత్తి 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 ఇంకా నేను ఒక దైవత్వ వైపు పయనించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు హ్మ్. అప్పుడు పట్టుకుంటాడు గురువు. గురువు ముందు నుంచి ఉంటాడు మనకి. గురువుని బు- మీరెంచుకుంటారా? గురువు మిమ్మల్ని ఎంచుకుంటారా? మనము ఎప్పుడైతే సిద్ధపడతామో ముందు నుంచి గురువు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అరే ఇంక ఇదంతా వద్దు, నేను గురువుతో కానీ ఏదో నాకు కావాలి, తెలియని ఒక పసిపిల్లవాడు ఏడుస్తాడు. ఏడిస్తే మనం ఏమనుకుంటాం, వీనికి అన్నం ఆకలి అవుతుందా, తిండి పెట్టాలా, లేకుంటే స్నాక్స్ ఇవ్వాలా అని ఎలా ఆలోచిస్తామో మన యొక్క గురువులు కూడా అలాగే ఎదురు చూస్తూ మనకు రకరకాలుగా అన్ని రకాల సేఫ్టీ చేస్తూ ముందుకు తీసుకువెళ్తుంటారు. మనకు తెలియదు. ఎప్పుడైతే ధ్యాన పరంపరలో మనం మునిగి తేలుతామో ఆ టైంలో గురువులు మనకి కావాల్సిన ఈ వర్క్కి ఈమెకి ఈ అర్హత ఉంది, ఈ ఆత్మకి ఈ అర్హత ఉంది అని చెప్పేసి వాళ్ళు నిర్ణయిస్తారు అన్నమాట. ఈ ఆత్మకి ఈ అర్హత ఉందని చెప్పేసి గురువుకి మామూలుగా మనం వెళ్ళిన వెంటనే తెలుస్తుందా? అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. అమ్మో చాలా అలాంటి గురువు కాబట్టే ఈరోజు నేను ఏమీ తెలియదు, నాకు 8th క్లాస్ వరకే నేను చదివిండేది. కానీ ఈరోజు నాతో ఈ పుస్తకం రాయించి తిరిగి మరి ఇంకొక పుస్తకం కూడా రాయిస్తున్నారు. అంటే నమ్మకం ఎవరిపైన. గురువు ఏమంటాడంటే నేను గురువు కాదు, మీ శ్వాసనే గురువు. 11 జన్మలు మీకు గుర్తున్నాయి అంటున్నారు. మీ ముందు జన్మ ఏంటి మేడం? నా ముందు జన్మ వచ్చేసి బీచ్పల్లిలో ఒక పేద కుటుంబంలో ఉన్నా. నాకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. అయితే ఆ జన్మలో ఉన్న తల్లి తండ్రి అంతా కూడా 1 వీక్లో మొత్తం 11 జన్మలు చూసుకోవడం జరిగింది. ఆ ముందు జన్మలో నేను అదే చెప్పాను కదా, తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు భూమి మీదకి వచ్చారు. పోయిన జన్మలో, గత జన్మలో ఆ, ఎవరైతే మీ తల్లిదండ్రులు ఉన్నారో వారు మళ్ళీ ఆ, భూమి మీదకి రావడం నా జరిగిందా? చెల్లెలు నా తమ్ముడు వచ్చారు. వాళ్ళందరూ నా చెల్లెలుగా ఉన్నామే ఇప్పుడు నాకు అక్కగా వచ్చింది. నా తమ్ముడుగా ఉన్నవాడు రామచంద్ర మిషన్లో ఉన్నాడు. అంటే అందరూ ఆధ్యాత్మికంగా. మా అక్క నామె మొన్ననే బాడీ వికెట్ చేసింది, ఒక యోగిగా వెళ్ళిపోయింది. ఆమె అవధూతగా అన్ని జడలు కట్టి ఆమె ధ్యానం చేసేది. కానీ అవధూతలంటే వాళ్ళకి ఎరుక ఉండదు. హ్మ్. ఆ స్థితిలో ఆమె వెళ్ళిపోయింది, కూర్చొనే ప్రాణాలు వదిలేసింది. మరి మీ అమ్మగారు, నాన్నగారు? మా అమ్మ ఒక ఆమె మా ఇంట్లోనే మా వదినగా పుట్టింది. హ్మ్. ఇంకొక అతను మా వదిన అనే ఆమెకు అన్నవరుస అవుతాడు. హ్మ్. అది మనకు తెలుస్తుంది, బయటికి చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ ఫీల్ వస్తుంది. హ్మ్. అతను వేరే ఇంట్లో పుట్టాడు. హ్మ్. మనకు తెలుస్తుంది, ఓహో ఇది ఇతను. అంటే జన్మ దాటిన తర్వాత అన్నా చెల్లెలుగా పుట్టచ్చు, భార్యాభర్తలుగా పుట్టచ్చు, లవర్స్గా ఉండొచ్చు. ఇలా జరిగింది. దానికంటే ముందు జన్మ? దానికంటే ముందు జన్మ భీమవరం. హ్మ్. భీమవరంలో ఒక బల్జి కులంలో పుట్టా.
ఉమ్, అక్కడ నేను ప్రభలాగా ఉండేదాన్ని. 5'4" హియర్. ఇది ఉమ్. ఏ జన్మలో చూసినా కూడా నాకు ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ కళ్ళు. ఆ కళ్ళు చూస్తానే ఇది నా జన్మ అని తెలిసిపోతుంది. కళ్ళు ఎల్లోగా ప్యారెట్ గ్రీన్ గా ఉండడం ఏంటి మేడం? ఉంటాయి, పిల్లి కళ్ళు ఎలా ఉంటాయి ఆ, అలాగా మనకు జన్మల కన్నులు ఉంటాయి. ఉమ్, అలా చూడటంతో తెలిసిపోయేది, రే నాది జన్మ అని. అంటే ఇవన్నీ చాలా ఉందిరా, డెప్త్గా తీసుకపోతే మా నాన్న అనబడే ఆత్మ హైయెస్ట్ జ్ఞానం నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నేను జన్మ తీసుకోండి, మా అమ్మ నా పూర్ణాత్మను నాకు పూర్ణాత్మ తెలిసేంత వరకు మా అమ్మ నాకు సపోర్ట్గా ఉంది. మొన్ననే నాన్న అమ్మ ఇద్దరు ఒక 6 months బ్యాక్ నాన్న నాది అయిపోయింది, ఇంకా నీకు పూర్తిగా నీ స్థితికి వదిలేశానని చెప్పేసి ఆయన వెళ్ళారు. ఉమ్. అమ్మ మొన్న నా పని అయిపోయింది, నీకు అన్ని రకాలుగా నా జ్ఞానం అందించాను, నువ్వు పూర్ణాత్మ అంటే నీకు పూర్తిగా అర్థమైపోయింది అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడం అంటే ఫిజికల్ గా నిజంగా లేరు, ఆ, ఆత్మలుగానే వాళ్ళు నాకు కనిపించింది. నేను ధ్యానానికి రాకముందు ఉమ్, 94లో నాన్న చనిపోయారు, 93లో నా అమ్మ నాన్న చనిపోయాడు, 94లో నాన్న చనిపోయాడు. ఇది ఈ జన్మలో జరిగిన విషయం. ఈ జన్మలో జరిగింది. కానీ వాళ్ళు కాలం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆత్మలు మీతో పాటే మొన్నటి వరకు ఉన్నాయి. ఎందుకు ఈ మనం ఉత్తమ జన్మ అని ఎంచుకున్నప్పుడు మాస్టర్స్ అంటే మన తల్లిదండ్రులు కూడా భగవంతుడితో సమానమే కదా. ఉమ్. మామూలుగా పూజలు చేస్తాం, తద్దినాలు అనేటివి పెట్టకూడదు. కానీ చాలా మంది పెడతారుగా. పెడతారు, అన్ని తగ్గుతాయి, అన్ని తెలుసుకుంటారు అందరు. తెలుసుకొని ఎందుకంటే ఇప్పుడు మన మనవరాలుగా పుడుతుంది, ఇప్పుడు ఏమంటాం మన పిల్లలు పుడతానే, అచ్చ మా నాన్నలా ఉన్నాడు, మా అమ్మలా ఉంది అని అంటాము లేదా, పోలికలు ఇలా పెంచుతా. ఉమ్. మరి ఎవరికి తద్దినం పెడతారు? ఇవన్నీ ఓన్ మనకే తెలిసిపోతుంది. పోలికలు ఉన్నాయి కానీ వాళ్ళే అని ఎలా చెప్తాము? వాళ్ళే అని చెప్పుకోకుండా మరి ఎందుకు మీరు వాళ్ళు పుట్టినారంటారు, మరి ఎవరికి తద్దినం పెడుతున్నారు? ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది, నాకు పాప ఉంది, మా అమ్మమ్మ బ్రతికే ఉంది. కాకపోతే ఏంటంటే నా పాపని అంటూ ఉంటాను, మా అమ్మమ్మలా ఉంటావు అని చెప్పి. నీ ఇష్టం అది, ఉమ్, నీ ఇష్టంతో అమ్మమ్మను నీవు అక్కడ లైక్ చేస్తున్నావు, ఓకే. ఉమ్, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు పెట్టే పిండాన్ని తినడానికి రారు. ఉమ్, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, ఉమ్, పైలో కల్లో ఎంతో పని ఉంటుంది, దానికోసం రావాలా అంటారు గురువు. దానికోసం వాళ్ళు ఎంత వర్క్లో ఉంటారు. ఇక్కడ మనము చాలామంది, నాకు తెలిసి చాలామంది ఈ బతుకన్నా హ్యాపీగా పైకి పోతే బాగుంటామంటారు. పైన ఇంతకన్నా హార్డ్ వర్క్ ఉంటుంది మనకి, కానీ అలసట ఉండదు అక్కడ. ఉమ్, ఇక్కడ బాడీ ఫిజికల్, ఈ భూలోకం అనేది మనకు అన్ని రకాల టైమింగు, ఇది పలానా రోజు, ఇది మంచి చెడు అనేటివి చెప్తుంది, ఉమ్, తెలిసిపోతుంది మనకి. అక్కడ టైమింగ్ ఉండదు. ఇక్కడ గంట అయితే అక్కడ నిమిషం కావచ్చు, ఇక్కడ గంట అయితే అక్కడ 1 year కావచ్చు, ఇలా ఉంటాయి. మేడం పైన ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుసు? అదే అంతర్ ప్రయాణం. ఉమ్. ఇవన్నీ ఓన్లీ బ్రీత్ అబ్జర్వేషన్ లా. ఇప్పుడు సినిమాల్లో చూపించినట్లు పైన యమలోకం ఇలాంటివన్నీ ఉంటాయా? యమలోకం అంటే పైన ఎలా ఉంటుందంటే ఇవి తల వితుల సత ఇవన్నీ లోకాలకు అంతా 2012లో వెళ్ళాను నేను. తల పగిలి యాస్ట్రల్గా వెళ్ళి నా గురువు ద్వారా, నా గురువు నీ పుస్తకం రావాలా అన్నాడు. ఒక్క నిమిషం మ్యామ్, 2012లో మీకు తల పగిలిందా? పైన ఫ్యాన్ తుడుస్తూ చిన్న మెదడు ఎదిరి కింద పడిపోవడం జరిగింది. అప్పుడు మీరు కోమాలోకి వెళ్ళిపోయా. ఉమ్, ఇది చాలా డెత్ సబ్జెక్ట్ రా. అప్పుడు వీళ్ళు ఆర్క్టోరియన్స్ అనే యాస్ట్రల్ మాస్టర్స్ 12 అడుగులు ఉంటారు వాళ్ళు నాకు సర్జరీ చేశారు. ఫిజికల్గా నాకు ఏది జరగలేదు. ఇవన్నీ బయటికి చెప్పడానికి కాదు, అదంతా ఇవన్నీ 100% పుస్తకంలో ఎలాగా మళ్ళీ తెచ్చి ఈ పిరమిడ్ శక్తి వల్ల నేను ఎలా భూమి మీదకి వచ్చింది అంతా రాశాను. అది కాదు మ్యామ్, అది ఓకే. కాకపోతే ఏంటంటే నమ్మడం నమ్మకపోవడం అనేది పక్కన పెడితే, మీకు ఏదైతే జరిగిందో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మీరు కింద పడడం అనేది నిజం. కాకపోతే ఏంటంటే మీకు బ్రెయిన్ కి ప్రాబ్లం వచ్చి మీరు కోమాలోకి వెళ్ళినప్పటికీ కూడా మిమ్మల్ని ఏ డాక్టర్ కి చూపించలేదా? 7-5 నిమిషాలకు పడ్డాను నేను. బ్లాక్ డ్రెస్, అమావాస్య, ఆదివారం పొద్దున్నే 7-5 నిమిషాలకు పడ్డాను. ఫ్యాన్ తుడుస్తుంటే కింద పడ్డం జరిగింది. అయితే కోమాలోకి వెళ్ళిపోవడం నాకు ముందు నుంచి బ్రీత్ అబ్జర్వ్, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈజీగా వెళ్తాం.
అరే ఈ బాడీ కాదు నేను వెళ్తామని అలా వెళ్ళి, ఇది చాలా పెద్దదిలే, ఇది ఎంత ఇది సినిమాలో లాగా విఠలాచారి మా గురువు గారు అంటాడు, విఠలాచారి బాబండి ఈవిడ, ఏ లోకాన్నైనా చూసి వస్తుంది, ఎక్కడైనా వెళ్ళొస్తుంది అని అంటారు. అయితే అలా వెళ్ళినప్పుడు మాస్టర్ 12:05 12:30 బళ్ళారిలో గడ్డి డాక్టర్ అని అన్నారు. అంతవరకు ఏ డాక్టర్లు కూడా ముట్టుకోలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, మాకు అవసరం లేదు, అయిపోయింది అని చెప్పారు. ఏమేమో ఒక్కోరు చెప్పారంట. మనకేం లేదు, మనం హ్యాపీగా ఉన్నాం, మనకే బాడీ ఇది లేదు, హ్యాపీగా వెళ్తున్నా. అక్కడ గురువు వచ్చి రకరకాలుగా నాకు సపోర్ట్గా ఉండి, ఎవరు ఎంతమంది వచ్చినా మన కర్మను తప్పించుకోవడానికి మనకు ఎవరు అడ్డురారు. అంటే మీరు భౌతికంగా లేరనే అప్పుడు డాక్టర్స్ తేల్చేశారు మిమ్మల్ని. తేల్చేసినప్పటికీ కూడా మీకు మీ గురువు గారు మీకు సహాయం చేసి మళ్ళీ మిమ్మల్ని కిందకి పంపించారు. అంతేనా? అంతే. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఇంక అప్పటి నుంచి ఆ వచ్చే రావడంలోనే ఎన్ని రోజులు పట్టింది అలా రావడానికి? 2 days. ఓకే, 2 days లో మనం అన్ని తిరిగి వచ్చాం హ్యాపీగా. షిరిడి సాయిబాబాకి జీసస్ కి టైం పట్టింది, మీరే ఇంకా తొందరగా వచ్చారు. ఓకే, అలా రావడం జరిగింది. అయితే నేను ఫస్ట్ నుంచి నాకు ఏ విషయం కానీ వాసుకి అనే మాస్టర్, గైడ్ మాస్టర్, నాకు గురువు ఒకటే చెప్తారనమాట, ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి, శ్వాస మీద ధ్యాస అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి, ఎదుటి వాళ్ళని కాదు తెలుసుకోవాల్సింది, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంట. అలాగా బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ మనం ఎప్పుడైతే అలా గమనిస్తూ హ్యాపీగా ఉండిపోగలుగుతామో, ప్రతి నరంలోనూ ఒక గ్లూకోజ్ ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఒక తర మొత్తులాగా ప్రశాంతంగా, అబ్బా నాకు ఇంకేమొద్దు, లయ అయిపోదాం, ఇదే నిజమైన స్థితి అనే స్థితికి వస్తాం. 11 జన్మలు అన్నారు. 11 జన్మలు కూడా మీవి మానవ జన్మలేనా? అంటే వేమన గురువుగా అభిరాముడు అనేవాడిని ఒక జన్మలో. ఈ భీమవరం అని చెప్పాను కదండి, అప్పుడు అంటే మన జన్మను మనమే కోరుకొని ఎలా వస్తాము అనే దానికి నిదర్శనం. నాకు ఈ జన్మలో పిల్లలు కాలేదు. ఇప్పుడు ఈ జన్మలో? ఈ జన్మలో. అంతకుముందు అంటే 6 నెలలు బాబు పుట్టి వెళ్ళిపోయాడు. అయితే అది ఫెయిల్యూర్ అయింది డాక్టర్స్ ద్వారా. ఏదో సంథింగ్ నేను నేర్చుకోవడానికి వచ్చా అంతవరకు. అలా అయిన తర్వాత భీమవరంలో జన్మలో నాకు 5 మంది బిడ్డలు, 4 కొడుకులు, 9 మంది. 9 మంది. భర్త డబ్బులు తెచ్చి నా చేతిలో పోయడమే. పిల్లలు, మగ పిల్లలంతా అంబేద్కర్లు, ఆడపిల్లలు ఎప్పుడు దోచుకుపోదామా అనే స్థితిలో ఉండేవాళ్ళు. అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు ఏం దోచుకుపోలా అనే స్థితిలో ఉండేవాళ్ళు. అప్పుడు విసిగిపోయా, నెక్స్ట్ జన్మ ఉంటే నాకు పిల్లలు వద్దు అని. అందుకే ఈ జన్మలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎవరైనా అమ్మా నీకు ఎంతమంది పిల్లలు అంటే, నాకు ఇప్పుడు మనవరాళ్ళు దండిగా ఉన్నారు. క్రిస్టల్ ధ్యాన మాతృత్వం అని చాలా ఉందిరా సబ్జెక్టు, కాబట్టి మీకు కొద్దిగా ఇప్పుడు జరిగే దాని గురించి మాట్లాడదాం. అలా జన్మలో ఉండండి. ఇప్పుడు మన డిజైన్ అనమాట, ఏదైనా మన డిజైన్ అనడానికి. నా పేరు పెట్టుకోవడం కూడా నా ఇష్టమే. ఇది కొన్ని అప్పుడు అన్ని ఇంగ్లీష్ బుక్లు, 56లో నేను ధ్యానానికి వచ్చినప్పుడు అన్ని ఇంగ్లీష్ బుక్స్, తెలుగులో లేవు. ఇప్పుడు పుష్ప గారు అనే పేరు మీకు మీరు పెట్టుకున్నది కాదు కదా? అంటే నేను పెట్టుకోకపోయినా కూడా చిన్నప్పుడు నా పేరు అప్పుడు సావిత్ర 14 మంది సంతానం అమ్మ నాన్నకి. ఇప్పుడు ప్రస్తుతం ఈ జన్మలో ఆ సంతానంలో నేను చివరి దాన్ని. సావిత్రి అని వాళ్ళు పెట్టారు. అయితే అప్పుడు బాగా ఏడుస్తూ ఉంటే మా అమ్మ తులసమ్మకు పూజ చేస్తానంట. కింద నుంచి వేరే వాళ్ళు ఏం చేస్తున్నావంటే పూజ చేస్తున్నాను. వాళ్ళు అడిగిండేది ఏమి, నీ బిడ్డ పేరు ఏమి అని వాళ్ళు అడిగారు. అమ్మ ఏముంది, పూజ చేస్తున్నానని. పుష్పాల అని, అట్లా నా పేరు వచ్చిందనమాట. పూజకి పుష్పకి సంబంధం అంటే పూజ చేస్తున్నానని ఈమె చెప్పింది పైనుంచి. ఆమె నీ కూతురు పేరు ఏంటి అని ఆమె అడిగింది కింద నుంచి, వేరే ఇంట్లో నుంచి. ఇలా అడగడం వల్ల ఈమెమంటుంది, నేను పూజ చేస్తున్నాను అని ఈమె చెప్పింది. ఆమెకు పుష్పాల అని ఆమెకి అనిపించింది. అది బాగానే ఉందిలే అని చెప్పేసి ఆ పేరు పెట్టడంతోనే మనం బాగా పికప్ అయ్యాం. అంటే పేరు కూడా మనమే పెట్టుకుంటాం అనే దానికి నిదర్శనం. అంతే. నేను గొప్ప అని కాదు, మనందరం కూడా గొప్ప. మనందరిలో కూడా ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క పరిశోధన చాలా ఉంటుంది. ఇలా
ఆ జన్మలో పిల్లలైనందుకు ఆ విధంగా పేరు మనమే పెట్టుకుంటాము. నేనెవరు, నాకెవరు గైడ్ మాస్టర్. హ్మ్. అప్పుడు నాగా మాస్టర్. నన్ను భూమికి పంపించింది మాత్రం కణ్వ మహర్షి. కణ్వ మహర్షి. ఆయనకు నాకు మొత్తం బొట్టు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సిల్వర్ కార్డ్ ఉంటుంది. మన వెంట్రుక ఎంత ఉంటుందో అంతుంటుంది. కణ్వ మహర్షికి మీకు ఏంటి మేడం సంబంధం? అవును. ఇదంతా జన్మ పరంపర చాలా హైయెస్ట్. ఓన్లీ బ్రీత్‌కి ఎంత నాలెడ్జ్ ఉంది. హ్మ్. ఇదంతా మామూలుగా ధ్యానం చెయ్యండి. ఇదంతా మీకేది అవసరమో అది మాత్రమే వాళ్ళు అందిస్తారు. హ్మ్. అందుకే నేను చాలా మటుకు నా విషయాలు ఇంతవరకు కవర్ చేయడం వచ్చింది బయటికి చెప్పుకోకుండా. కానీ గురువుగారు పుస్తకం రావాల్సిందే అని చెప్పడం వల్ల పుస్తకం రాశాను. ఆయనే ఎదురుగుండి దిద్దారు. హ్మ్. ఇట్లా కూర్చొని దిద్దారు. అంటే ఒక థాట్ రిలీజ్ చేస్తే ఆయన ఫోన్ చేశారు వెంటనే. వేరే వాళ్ళు దిద్దుతున్నారు, నాకు తృప్తి లేదు అని మనసులో అనుకున్నా. 4 గంటలకు ఫోన్ చేశారు సారు. మేడం మీరేదో రావాలంటే ఇట్లా సార్ చెప్పారు. మళ్ళీ అక్కడెక్కడో ఫారెన్ వెళ్తారంట అంటే అంత సంతోషమైందంటే అంత సంతోషం. అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్‌కి వచ్చాము ఇక్కడికి. కడతాల్లో గురువుగారు ఉన్నారు. అంటే ఆశ్రమం ఉంది మంది. అక్కడున్నారు సార్. అక్కడికొచ్చాను. మనసెరిగిన వారు గురువు అంటే అది నిజమైన స్థితి. తల్లి తండ్రి కొంతవరకే మనకి. పెళ్లి చేసేంత వరకు తల్లి తండ్రి, పెంచేంత వరకు తల్లి, ఆ తర్వాత రక్షణ ఇచ్చేది తండ్రి. గురువు జన్మల నుంచి కర్మను విడుదల చేసి మనల్ని ఒక ఉన్నత స్థితిని చూపించేటటువంటి వాడు అసలైన గురువు. మధ్యలో భర్త కూడా ఉంటారు కదా మేడం? భర్త ఉంటాడు. అది మామూలు ఫిజికల్ లైఫ్‌కు ఉంటారు. భర్తను నేను తల్లి తండ్రి గురువు. మనకు గురువు భర్త కూడా గురువే. కాబట్టి ఈరోజు నన్ను ఈ స్థితికి తేవడానికి కూడా నా భర్తనే నాకు గురువు. ఎందుకంటే చివరి దాకా ఉండేది ఈయనే కదా. ఎన్నాళ్ళు ఉంటామో ఓకే, మనకు ధ్యానం తెలుసు, ఎప్పుడు వెళ్ళాలో తెలుసు, ఎప్పుడు రావాలో తెలుసు. శ్వాసలోనికి తీసుకున్నప్పుడేమో పుడుతున్నాము, శ్వాస వదిలినప్పుడేమో వెళ్తున్నాం. ప్రతి క్షణం చస్తున్నాం, ప్రతి క్షణం పుడుతున్నాం. అలాంటి దానికోసం కాదు, అసలైన ఆత్మతో కలయికే బ్రీత్ అబ్జర్వేషన్. ఓకే. ఇక్కడ ఒక చిన్న విషయం మేడం, నాకు తెలిసింది రీసెంట్‌గా మీ గురించి. మీ లోపల వాసుకి ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాను. వాసుకి అంటే ఒక నాగదేవత. కానీ మీ లోపల నాగదేవత ఉంది అని చెప్పేసి మీకెప్పుడు తెలిసింది? అంటే నేను ఎప్పుడైతే బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ 56 నుంచి నాకు రోజు బాగా పాములు దండి కనిపించేటివి. కానీ ఎక్కడా నాకు భయం లేదు. ఒక ఫ్యాన్ చూడు, లైట్ చూడు అన్నీ కూడా అంటే యాస్ట్రల్‌గా, ఫిజికల్‌గా కాదు. ఫిజికల్‌గా ఏ రోజు కూడా లేదు. యాస్ట్రల్‌గా కనిపించేటివన్నమాట. అలా కనిపించడం వల్ల అరే ఏంటి ఇలా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు అక్కడ పాముంది అన్న ఫీల్. ఇప్పటికి కూడా నాకు ఏది దినానికి ఒక్కసారన్నా ఏదో ఒక కట్టిపుల్ల అలా ఉన్నా కూడా పాము. ఇప్పుడు మా స్టూడియోలో ఇంతసేపటి నుంచి ఉన్నారు. మీకు ఎక్కడైనా ఏమన్నా కనిపించిందా? నా ఆత్మనే ఇక్కడ నిండుగా ఉంది. వాసుకునే ఉన్నాడు ఇక్కడ. మీరు గమనించాలి. కానీ నాకు తెలిసిన మటుకు నాగులు చాలా మంచివాళ్ళండి. నాకు చాలా బాధేస్తుంది వాళ్ళని ఈ విధంగా ఒక్కొక్కరు గుడి కట్టమంటున్నారు. ఒకరు నాకు ఇలా చెయ్యి అలా చెయ్యి అంటున్నారు. నాగులకి ఎందుకండి గుళ్ళు? వేల మంది బాగా గమనించండి. ఎక్కడన్నా చూడండి ఇన్ని పాములు ఉంటాయి. ఒక్కటి మీద ఒకటి. మరి వాటికి ఎక్కడ గుడి కట్టాలి? ఎక్కడన్నా ఉందా నాగులకు గుడి? వాళ్ళు కోరలేదండి గుడులు. కానీ పాము అంటే ఒక ప్రమాదకరమైన జీవిలానే చాలా మంది చూస్తారు. కానీ మనమే ఉంది. మనం ఏదో వర్క్ చేస్తుంటాము. సడన్‌గా వచ్చి ఎవరన్నా చెయ్యేసినారంటే ఎందుకేసినావు అని చెప్పి కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఒకసారి మనకి ఎవరైనా కోపంగా కొట్టారని తప్పని మనం కొడతామా లేదా? అలా చిన్న పిల్లల్లాగా బిహేవింగ్ ఉంటాయి కొన్ని. అంతేగాని వాళ్ళు మంచివాళ్ళు నాకు తెలిసి. మీకు పాములకి అసలు ఎలాంటి అనుబంధం ఉంది? ఎలాంటి అనుబంధం ఉంది అంటే ఏ విషయం గాని చెప్తూ ఉండేవాడు వాసుకి మాస్టర్. మీకు తెలుసు మేరా పర్వతాన్ని సముద్రం ద్వాపర యుగంలో ఫస్ట్ కృతయుగంలోనా? నాకు పెద్దగా పురాణాల గురించి తెలీదు. మేర పర్వతాన్ని వాసుకి మాస్టర్ చాలా పొడుగు లావు చాలా ఇదిగా ఉంటాడు ఆయన.
ఉమ్, అలాంటి ఆయనను మర్దన చేస్తూ ఉమ్. అమృతం. అప్పుడు అమృతాన్ని తీస్తారు. ఉమ్, అప్పుడు ఎలా ఉపయోగించారో ఇప్పుడు నా గురువు అదే వాస్కి ద్వారా నన్ను ఇలా ముద్ద చేసి నన్ను ఒక బంగారు బొమ్మగా తీర్చిదిద్దారు. పరీక్షలు వస్తాయి, రకరకాలు వస్తాయి, కానీ నేనే నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, దేవుడా ఏమైపోయిందప్ప నాకు ఏమి ఏమి అనే ఆలోచనలు తీసేసి ఉమ్, దీని నుంచి నేనే నేర్చుకోవాలి, ఎలా ముందుకు సాగాలి. అట్లా మనకి మైండ్ పవర్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ పక్కకు పెడితే మైండ్ పవర్ పెరుగుతుంది. మైండ్ పవర్ పెరగడం వల్ల తట్టుకోగల శక్తి మనకు వస్తుంది. ఉమ్. అన్నీ దేన్నైనా కానీ తట్టుకోవడానికి మైండ్ పవర్ అనేది చాలా యాక్సెప్ట్ ఇంపార్టెంట్. చేయాలి. ఇదే నాకన్నా చూడు వానికి ఎంత పెద్ద ఇది ఉంది, వాడు బతుకుతున్నాడు, నేనెందుకు, దీని నుంచి నేను సాల్వ్ కావాలి, ఎలా నేర్చుకోవాలి. మేడం ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు ధ్యానంతో ఏదైనా కానీ గ్రహించే శక్తి మీకు ఉంది కదా. ఇప్పుడు నన్ను మీరు ధ్యానంలోకి తీసుకువెళ్ళగలరా? ధ్యానం అయితే చేయించగలను, కౌన్సిలింగ్ చేయగలను. ఇప్పుడు నేను కూడా తెలుసుకోగలనా నా గత జన్మ ఏంటి అని చెప్పి? 100% ఓన్లీ నీ బ్రీత్కి అంత పవర్ ఉంది. ఓ, కాకపోతే దానికి ఎంతో సాధన కావాలేమో కదా. అలా ఏమనుకోకూడదండి. మీరు సిచ్యువేషన్ బట్టి మీకు వెంటనే కూడా ప్రాసెస్ జరుగుతాయి. వెంటనే అంటే ఇప్పుడు మీరు నాకేమైనా ఇక్కడ ఇప్పటికిప్పుడు నాకేమైనా మీరు ఇప్పటికిప్పుడు లైవ్లో అంటే కొద్దిగా కష్టం అవుతుంది. దానికి మనము ఇప్పుడు ఎంతో మంది వస్తుంటారండి ఉమ్, మన దగ్గరికి. ఇప్పుడు ఉమ్, మేము కడతాల్లో గురువుగారి ఆశ్రమంలోనే ఉన్నాం. ఉమ్, అయితే రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది, అంతా ఒక 1 వీక్ బ్యాక్. ఉమ్, మా ఇంట్లో ఒక 10-15 మంది కూర్చున్నారు. మా ఇంటికి వస్తుంటారు, మామూలు అంతే, నా లైఫ్ ఇంకా హ్యాపీ అంతే, ఉమ్, నేనే వాళ్ళు వాళ్ళే నేను అనే స్థితికి అంతే. ఉమ్, అప్పుడు ఆ అమ్మాయికి థైరాయిడ్, అవును, మెయిన్ రోగాలు పోతాయండి. దేనివల్ల? బ్రీత్ ఓన్లీ ధ్యానం వల్ల. ఓకే. మన ఏజ్ ఎంతసేపు ఉంటే అంతసేపు బ్రీత్ అబ్జర్వ్, అంటే ఆలోచన వస్తేనే బ్రీత్ అబ్జర్వ్ చేయాలి. ఉమ్, ఆలోచన లేదు అంటే హ్యాపీగా కూర్చోవాలి అంతే, ఇంకేం లేదు. థాట్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయా నా నుంచి, ఓకే. కానీ ఆలోచన లేని మనుషులు ఎవరు ఉంటారు మేడం? ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా కానీ నా బ్రెయిన్ అనేది ఇంకో చోటకు కూడా ఆలోచన చేస్తూనే ఉంటది. అది కంట్రోల్ తెచ్చుకునే శక్తి నీ బ్రీత్కి ఉంది. అందుకే మా శ్వాసనే గురువు అన్నారు గురూజీ. ఉమ్, మీ శ్వాసనే మీ గురువు. నన్ను పట్టుకుంటే జీరో, మీ ఉమ్. శ్వాసనే మీ గురువు. మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మీ చేతుల్లో ఉంది. శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ చాలా మంది యోగులు వాళ్ళ వల్ల మనం విన్న మాటే మొదటి నుంచి కూడా. బుద్ధుడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయంలో 12వ శ్లోకంలో చెప్పారు. ఉమ్, అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఏంది, నేను కూడా నా గురువు నమ్మలేదండి ఫస్ట్. ఉమ్, ఎందుకంటే ఏంది బ్రీత్ అంటారు, దేవుడు లేదు, దైవం లేదు, ఎందుకు ఈ గురువు అనిపించింది. ఉమ్, గురువులు ఎందుకు, అందులో ఆయన మామూలు నార్మల్గా ఉంటారు, వేష భాష మామూలుగా ఉండాలి అంటారు. ఆయన ఎక్కడ సపరేట్ కాషాయ వస్త్రం ధరించడం కానీ ఒక గురువు అనే స్థితిలో అలా ఉండకూడదు. సమాజంలో మనం ఉండాలి, సమాజమే మనం కావాలి. మేడం ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు మీలో వాసుకి ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు మా దగ్గరికి ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి ఎవరైతే మీరు ఏ ఇంటర్వ్యూ అయితే చూసి ఇక్కడ నా దగ్గరికి ఈ రోజు రావడం జరిగిందో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమ్మాయి కూడా తను ఒక నాగదేవత అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీరు కూడా మిమ్మల్ని అలానే అనుకుంటున్నారా? లేదు నాన్న, అలా ఏం లేదు. నేను ఎప్పుడైతే 2000 అదే చెప్పాను కదా పడ్డప్పుడు, 2012లో పడ్డప్పుడు నేను చాలా కోపపడ్డా. నేను వాసుకి పైన, నువ్వు అన్ని విషయాలు నాకు చెప్పేదానివి, కింద పడతానని ఎందుకు చెప్పలేదు. చెప్పడం అంటే వాసుకి లోపల ఇన్నర్ ఉన్న దేవత. దేవత అనేది మనము దేవుళ్ళమే. మన ఇన్నర్ అంటే మన పూర్ణాత్మ, మనల్ని భూమికి పంపించినటువంటి చెప్పాను కదా, మనలో ఉన్న జీవాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ, విశ్వాత్మ. ఈ నలుగురు మనం ఎందుకు ముగ్గురికి తద్దినాలు పెడతాం, పిండాలు ముగ్గురికి పెడతాం కదా, తాత, ముత్తాత, నాన్న ఇలాంటివి పెడతాం కదా. అలాంటి స్థితిని మన వాళ్ళు మనకు అలా పెట్టారు. అయితే ఇవన్నీ కూడా దయానంద సరస్వతి, యేసు ప్రభు, ప్రవక్త వీళ్ళందరూ కూడా అలాంటివి నిషేధించారు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే మీకు చెప్పడం అంటే ఇప్పుడు నాకెవరు చెప్పరు కదా, మీరు ధ్యానంలో ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీకు కూడా తెలుస్తుంది నాన్న. ఎంతమంది అసలు పిఎంసీలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఎన్ని అనుభవాలు ఉన్నాయి. ఎంతమంది, అందరు కూడా ఆనందంగా జీవిస్తున్నారు. సమస్యలు వస్తాయి, వాటిని పట్టించుకోరు, హ్యాపీగా ఎలా
అన్నిటినీ యాక్సెప్ట్ చేసేటువంటి మనోస్థితిని పొందగలుగుతాము. సరే ఇప్పుడు మీలో ఉన్న వాసుకి మీకు మొదటి నుంచి ఏ టైం నుంచి అంటే మీకు ఏ వయసు నుంచి మీకు అన్ని 16 ఏండ్ల నుంచి. నా వయసు 16 ఏండ్లలో ఉండంగా హ్మ్. నాకు బాగా వెళ్ళడము, చేయడము ఇదంతా ఉండింది. విధరాశి వృత్తంలో నాగుల వెనక నవగ్రహాల వెనక నాకొక పుట్ట ఉండేది. తర్వాత గుడిలో ఇక్కడ దీంట్లో ఒక యోగి జన్మ గూడా ఉంది. మీకు పుట్టెప్పుడుంది? ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్నో జన్మలో? ఏది నాగులదా? ఆ! ఓకే. అది ఈ జన్మలోనే పుట్ట ఉన్నింది. ఈ జన్మలో మీరు మనిషి కదా! మీకు పుట్ట ఎలా ఉంది? ఉంది. పుట్టలో తను ఉండేవాడంట. చూపిస్తారనమాట మనకి. తెలియకనే అటుకి పోయేది, అట్రాక్ట్ అయ్యేదాన్ని. హ్మ్. నాగులు, వేల నాగులు ఇవున్నాయి హ్మ్. అక్కడ. హ్మ్. ఆ వేల నాగుల్లో ఆడ తిరుగుతూ ఉంటే ఒక తెలియని ఆనందం. తర్వాత ఆటికి వెళ్ళి ఆడ కూర్చొని ఇలా హ్యాపీగా ఉండిపోతే పుట్ట దగ్గర వెనక నాకు కొట్టినట్లయింది తోకతో. కొట్టినట్లయింది. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. ఓహ్! ఆ జన్మ నీదే. ఇక్కడ యోగ జన్మ నీదే. అక్కడ విధరాశ్వతంలో ఎన్నాళ్ళున్నావు. నాగులతో ఎన్నాళ్ళు కలిసి ఉన్నావు నువ్వు. కాబట్టి అదంతా ఓకే. కానీ ఎప్పుడైతే ఇవన్నీ మనవి గత జన్మల అనుభవాలు అంతే కానీ నాగులెప్పుడు కూడా నా గుడి కట్టు, నాకు ఇలా చేయాలి అని. నాకు 100% ఎప్పుడైతే నేను కింద పడ్డానో అప్పుడు కోపడ్డా నేను. నువ్వు ఇన్ని విషయాలు నాకు చెప్పేదానివి, నా ఎదురుగానే ఉంది గూట్లో, నాకు తడై ఓపెను, కళ్ళు కనపడవు, కానీ బాగా చూసేదాన్ని. గూడు లేదు హాస్పిటల్‌లో, కానీ నాకు గూట్లో అది కనిపించేది. ఏది? వాసుకి మాస్టర్. హ్మ్. వారం రోజులున్నాను హాస్పిటల్‌లో. అప్పుడు అక్కడ నన్నెందుకు తీసుకువెళ్లారంటే, ఇదంతా చాలా పెద్దది లేరా. అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారో చెప్పండి అంతవరకి. ఎక్కడ? ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లారు అంటున్నారు కదా! అక్కడికి లోకం వెళ్ళినప్పుడు అప్పుడు మన లోకం అనేది క్రిస్టల్, ఒక లింగం లాగా క్రిస్టల్ ఇట్లా కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది. హ్మ్. అక్కడికి కందగడ్డ లాగా ఉంది నా లోకం. కందగడ్డ టైప్‌లో ఉంటుంది. హ్మ్. అంటే మనందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గెలాక్సీ ఉంటుంది. ఒక్కొక్క గ్రహం ఉంటుంది. ఒక్కొక్క లోకం అంటాము. మీరైతే ఇంగ్లీష్‌లో ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతారు. నాకు అలాంటిదేం లేదు. నా లోకము అలా ఉంది. అక్కడికి వెళ్ళి నాకెందుకు చెప్పలేదు మీరు అని చెప్పి ఆ శివలింగం లేకి తొంగి చూశాను. చూస్తే తీరా ఆ రూపం నాదే. ఇప్పుడు అతనిది వర్కు. అతన్ని నీలోకి ఎంటర్ కాని అన్నారు. ఓకే అని నేను పడుకున్నా. నా చుట్టూ మొత్తం ఎంతోమంది ఉన్నారు. అందరు రకరకాల యోగాసనాలు వేసి రకరకాలుగా ఉన్నారు నా లోకంలో. ఓకే అని పడుకుంటాను. ప్రతి కణం ఇలా సెల్ ఓపెన్ అవ్వడం, ఆ యొక్క నా వాసుకి యొక్క కణాలన్నీ దాంట్లో చేరిపోవడం. ఆ పుస్తకం రాస్తానే తన కాంతి లోకాలకు వెళ్ళిపోవడం. మేడం ఇదంతా నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సినిమాల్లో చూపించినట్లు ఈ గూడ్లేంటి, శివలింగాలేంటి ప్లస్ మీలో ఒక శక్తిని నింపడం అంటే కింద పడ్డారు, కోమాలోకి వెళ్లారంటే డాక్టర్ సర్జరీ చేయాలో ఏదో ఇలాంటివి జరగాలి. కానీ మీకు ఏదో లోకంలోకి వెళ్ళి ఏదో జరగడం ఏంటి? ఇదంతా ఒక మెరికల్స్ రా ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ అర్త్ పూర్తిగా హ్మ్. కృతయుగంగా మారడానికి ఎంతో మంది గురువులందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకే మనందరం కూడా గురు పరంపరలో ఈరోజు ప్రతి ఒక్కరు జ్ఞానం తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు. అలాగా అప్పటినుంచి తను ఉండడం వల్ల నేను బాగా అసలు గోడలు పట్టుకొని నడిచేదాన్ని, బ్యాలెన్స్ తప్పిపోయి మొత్తం చాలా ఇదైపోయాను మనిషినైతే. హ్మ్. తర్వాత ఇంకా గురుగారు చెప్పిన తర్వాతనే ఇది జరిగిందండి. గురుగారు ఏమన్నాడు, నీ పుస్తకం రావాలి అన్నాడు. అయిపోయింది సార్ అన్నాను. కానీ ఆ పుస్తకం రాలేదు అంటే చచ్చిపో, మళ్ళీ జన్మ తీసుకుంటామన్నారు. చచ్చిపో, మళ్ళీ జన్మ తీసుకుంటాను. నాకు ఆ జన్మ వద్దు అని చాలా తప్పించా. మళ్ళీ జన్మ అవసరమా? వద్దనుకున్నారా? మళ్ళీ జన్మ అవసరమా? మళ్ళీ ఒక తండ్రి, మళ్ళీ ఒక తల్లి, మళ్ళీ చుట్టూ ఒక సిట్యుయేషన్, ఇవన్నీ అవసరమా? బంధాలు ఏర్పడతాయి కదా అని బాధపడ్డాను నేను. అందుకోసం మళ్ళీ ఇదంతా చాలా అసలు ఆ మెరికల్స్‌తో నా కళ్ళు కనిపించకోకున్నా కూడా, అంటే కళ్ళు 3 మంత్స్ లేవు నా కళ్ళు. కనిపించేటివి కాదు. ఒక్కొక్కరిలో ముగ్గురు కనిపించేవాళ్ళు. ఒక తాగుబోతుకో ఎలా కనపడిస్తారు అట్లా. 11 జన్మలు మీరు ఎత్తితే 11 జన్మలు మానవ జన్మలు. మానవ జన్మల కంటే ముందు ఇంకెన్ని జన్మలున్నాయి మీకు? మానవ జన్మలంటే యోగ జన్మలు కూడా ఉన్నాయండి.
ఈ 2 మాత్రం ఫిజికల్ బాడీ దగ్గరగా రావడానికి, మన యొక్క బాడీని, మన యొక్క పేరుని అన్నీ మన నిర్ణయమే. కాబట్టి ఎవరిని మనము దూషించేకి కానీ, విమర్శించేకి కానీ మనకు అవసరం లేదు. మన డిజైన్ మనమే చేసుకున్నాము. ఎరుకతో స్టెప్ అయ్యాలి. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మీలో ఉన్న వాసుకి గురించి ఒకసారి మాకు క్లియర్‌గా మళ్ళీ చెప్పండి. ఓకే. ఫస్ట్ నాకు 96లో నేను కూర్చొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా ధ్యానం చేస్తూ ఉంటే, కళ్ళల్లో కళ్ళు పెట్టి కూరలు ఇలా వేసి మొత్తం పడగంతా చెవులకు నింపేశాడు. నింపేసి తోక మొత్తం నా చుట్టూ తిప్పేశాడు. నాకేమీ ఇది అనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ అప్పట్లో నేను డిప్రెషన్‌లో, అంటే డిప్రెషన్ కాదు, మానసికంగా ఏంటి లైఫ్ అనేటట్లా ఉన్నానంతే. తర్వాత అలా ఉన్నప్పుడు ఎక్కడ కూడా నేను చెమకలేదు. అప్పటి నుంచి తను నాకు గైడ్ చేస్తూ మొత్తం ఇంకా నన్ను ఒక తిప్పుతూ, ఎప్పుడు కూడా నాగులు మనకు మంచి చేయాలనే చూస్తారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు మనకు చెడు చేయాలని చూడరు. మీ వయసు ఎంత మేడం అప్పుడు మీకు ఇదంతా జరిగినప్పుడు? ఇదంతా జరిగినప్పటికీ 40 ఏండ్లు ఉంటుంది. ఇప్పుడు 40 ఏండ్లు ఉండదు, 35 ఏండ్లు ఉంటుంది. పెళ్ళయి అప్పటికి ఫ్యామిలీ చాలా ఏడ్చేసా. ఇన్ని రోజులుగా నాకు గురువు కనిపించేది, అంతవరకు నేను ఇంత గొప్ప స్థితి ఉంది, మనం యోగులం కదా, మరి ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము. తర్వాత హ్యాపీ. ఇప్పుడు అలా జన్మలు తీసుకోవడం అయితే అయిపోయింది. కానీ ఇప్పుడు నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, మన వాసుకి మాస్టర్ ఎప్పుడు కూడా గురువు అనేది మనకు కావాలి. గురువు ఉండాలి, మనకి గైడెన్స్ బాగుంటుంది. నేనే ఇలా చేయాలి అలా చేయాలంటే కాదు. మనం ఒక్క స్టెప్ వేసినామంటే మన వెనకాల 1000 మంది ఇక్కడ ఈ వర్క్కు నిర్ణయించబడి ఉంటారు. కాబట్టి ఇక్కడ వాసుకి ఒకటే లేదు, ఇలా ఎంతో మంది మాస్టర్స్తో కలిసి ఈ వర్క్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న మాట మేడం, ఇప్పుడు నాలో కూడా ఏదైనా పాము ఉంది అంటారా మీరు? నేను చెప్పను అవన్నీ. ఇప్పుడు గురువుగారు నేను ఫస్ట్లో అంతా అలా చూసేదాన్ని అన్ని. తర్వాత ఏంటి వాళ్ళని చూడడం ఏమిటి, ఎంతసేపు నాలో చూసుకోవడం వల్ల వాళ్ళు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే దాని గురించి అది ఎలా తీర్చిదిద్దుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన ఈ పాము కాన్సెప్ట్స్ అనేవి చాలా ఎక్కువ. చాలా ప్రస్తుతం పరిస్థితి కూడా ఎలా ఉందంటే, కొన్ని నమ్మే విధంగా లేనప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు ప్రాక్టీస్ తోటి ఇలాంటివన్నీ తెలుసుకొని స్టూడియోస్ వరకు వచ్చి ఇలా కెమెరాస్ ముందు చాలా ఓపెన్‌గా చెప్తున్నారు. కానీ ఏంటంటే కొన్ని వినడానికి వింతగా అనిపించినా గానీ ఇవి నిజాలా కాదా అన్న సందిగ్ధం మాకు బాగా ఉంటుంది. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, మీకు ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి మీకు ఆ తోక తగిలిన ఫీలింగ్ రావడం, ప్లస్ మిమ్మల్ని ఎవరో చుట్టేస్తున్నట్లు అనిపించడం, అండ్ పడగ తీసుకొచ్చి మీ తల మీద కప్పినట్లు ఉండడం, మీ చెవులంతా క్లోజ్ అయిపోయినట్లు ఉండడం, ఇవన్నీ వినడానికి నిజంగానే కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఇవన్నీ జరుగుతున్నాయి రెగ్యులర్‌గా అని చెప్పి ఒక పుస్తకం కూడా రాశారు. కాకపోతే ఏంటంటే గురువు అనేది నిజమే, గురువు కావాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ఫాస్ట్ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితం కోసం వాళ్ళు పరిగెడుతున్న రోజులివి. ఈ ధ్యానాల మీద ఎంతవరకు వాళ్ళు టైం కేటాయించగలరు అనుకుంటున్నారు మీరు చెప్పండి? చూడనా, మనమే తీసుకోవాలి అది. ఎందుకంటావా, ఈరోజు భగవంతుడు పిలుస్తాడు వచ్చేసేయని, నాకు పని ఉందని అంటే ఈడు ఉంచుతాడా? లేదు, వెళ్ళిపోవాల్సిందే కదా. కాబట్టి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ముక్తి, ఈ 4 దశలు ఉన్నాయి. భక్తి అనేది మామూలు పోతాము, ఏదో మొక్కుతాము, వస్తాము, అది వరకు భక్తి. తర్వాత జ్ఞానం ద్వారా మనకు ఫలాంది ఎలా చేయాలి, మనలో పశుత్వం పోయి మానవత్వం అనేది వస్తుంది. ఎప్పుడైతే నీవు ఒక స్థితికి వస్తావో దైవత్వం అనేది మనలో, మానవత్వం పోయి దైవత్వం అనేది వస్తుంది. నీలో నన్ను చూసుకోగలిగితే నేను నిన్ను కొట్టగలుగుతానా? ధ్యానం ఇదంతా కాదు. 41 days ధ్యానం చెయ్యండి. 41 days ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా పిరమిడ్ ధ్యానం అంటే ఏదో ఇదొక సంస్థ అని కాదు. ఓన్లీ బ్రీత్ అబ్జర్వ్ ద్వారా మనను మనం గమనించడమే. 41 రోజులు ధ్యానం చేస్తే మనల్ని మనం గమనించుకునే స్థితికి వస్తుంది. మీరు మ్యూజిక్ పెట్టుకుంటారు, మామూలు కూర్చుంటారు, ఎలా కూర్చుంటారో మీ ఇష్టం. కానీ హ్యాపీగా మీకు కావాలంటే ఇక్కడ మనది పిఎంసి ఛానల్ ఉంది, ప్లస్ పిరమిడ్ కడతాల్లో ఆశ్రమం ఉంది మంది. అక్కడే పత్రి సార్ గారి మన గురుగారి యొక్క
నిర్వాణ జాగా ఉమ్, అక్కడే ఉంది. అక్కడే నేను ఇప్పుడు ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ధ్యానం చేసి ఒక 41 days ధ్యానం చేస్తే మీకు అక్కడ అకామిడేషన్ ఉంది, ఫుడ్ ఉంది. అక్కడ ప్రతి ఒక్క జాగా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకొని వెళ్తున్నారు. ఉహుం, అలాంటి జాగాలో 2 years బ్యాక్ పత్రి గారు నాకు అక్కడ ఇంకా నువ్వు ఆశ్రమ జీవితం రావాలని 3 ఏళ్ల నుంచి చెప్తున్నారు సారు. ఉమ్. కానీ ఆయన లేరన్నారు కదా, అప్పుడుకున్నారు కదా, అప్పుడుకున్నారు, అప్పుడుకున్నారు. కాలం చేసి ఇప్పుడు 2 years అయింది అంతే. ఆహా, ఓకే. నేను ఆయన బాడీ వికెట్ చేయకముందు 3 months ముందు నేను ఇక్కడికి వచ్చాను. అంటే 1 year నుంచి తిరుగుతున్నాము ఉమ్, పత్రి గారి మాటకి. ఉమ్, అయితే మనకు అన్ని గృహము అన్ని ఏర్పాటు కావాలి కదా, కాబట్టి మనకు అన్ని రకాలుగా అనుకూలం జరిగింది. హ్యాపీగా నా వర్క్ ఏంటి, అక్కడ నా వర్క్ ఎలా ఉందంటే పిరమిడ్కి వెళ్ళడం, ధ్యానం చేసుకోవడం, వచ్చిన వాళ్ళకి ఏదైతే బాధలు పడుతుంటారో వాళ్ళకి ఇలా చెప్పడము, ఉమ్, అన్నదానంలోకి వెళ్ళడము. అక్కడ అన్నదానం మనకు మనమే తినేది అన్నదానం అనకూడదు. అక్కడ మన అన్నప్రసాదం. ప్రసాదం దగ్గర అక్కడికి వెళ్ళి 1 గంట భోజనం వడ్డించడము. యోగులు మన చక్రాస్ అనేటివి ఎంత పవర్స్ ఉంటాయి తెలుసా, ఉమ్, మనం వడ్డించడం వల్ల అక్కడ ఆ భోజనం పవిత్రంగా అంటే మనం తీసుకునే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా పూజించాలి అంటే ప్రసాదంగా ఎంత తింటాము అంతే తింటాం. ఉమ్, అదే మామూలుగా ఫుడ్ తినేటప్పుడు మనం ఎలా ఉండాలి, చాలా నేర్చుకోవాలిరా మనం, చాలా నేర్చుకోవాలి. నేను ఇంకా ఒక మెట్టు మీదే ఉన్నాను అనిపిస్తుంది. ఉమ్. చాలా నేర్చుకోవాలి. బాగుంది మేడం. అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది, మనిషికి ధ్యానం అనేది ఎంత అవసరం అనేది మీ మాటల ద్వారా మాకు అర్థమవుతుంది. అది ఖచ్చితంగా మేము పాటిస్తాము. కాకపోతే ఏంటంటే ఏదైతే వాస్తుకి గురించి చెప్తున్నారో, గత జన్మల గురించి చెప్తున్నారో అలాంటివన్నీ కూడా మాలాంటి వాళ్ళకి నమ్మడానికి డెఫినెట్‌గా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ధ్యానం చేయండి. డెఫినెట్‌గా మేడం. ఆయన తర్వాత ఇంకొకటి, మా సీనియర్స్ ద్వారా నేను 96లో ధ్యానానికి వచ్చినప్పుడు కొంతమంది ఎల్లమ్మ, సుంకలమ్మ, మారమ్మ అని ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎవరు ప్రతి మేడం ఊర్లో వీళ్ళందరూ? కూడా. దేవతలా? గ్రామ దేవతలు. గ్రామ దేవతలా? ఉమ్. ఆ, అంటే వాళ్ళు రియల్గా కాపాడడానికి వచ్చి ఉంటారు. అవును. కానీ మనలో మనమే ఇప్పుడు ఏ జన్మలు ఎత్తినా ఉమ్, భక్తి మార్గంలో ఉండి చనిపోయి ఉంటారు వాళ్ళు. కానీ కోరికలు తీరాలంటే నేను మారమ్మను, సుంకలమ్మను అలా చెప్తూ రకరకాల జనాలు మన మధ్యలో ఉంటూ యాపమండలు పట్టుకొని ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఉమ్, ఓకేనా? ఉమ్, అలాంటి వాళ్లకు మా సీనియర్ మాస్టర్స్ చేసేది నేను చూసా, నాకన్నా సీనియర్స్. అంటే వాళ్ళు వచ్చి నేను సుంకలమ్మనంటే, అవునా సుంకలమ్మ, ఎలా నీ గత జన్మలు చెప్పు, నువ్వెలా ఉన్నావు, అక్కడేం చేసావు. భయపడకూడదు మనం. రియల్ అదే లలితాదేవి కానీ అదే దుర్గమ్మ కానీ వచ్చినారంటే వాళ్ళ పుట్టు పూర్వోత్తరం మనకు తెలియాలి. ఉమ్. అవునా? సో మీరు దేవతలతో కూడా మాట్లాడగలరు అన్నమాట. దేవతలు 3rd స్టేజ్ వరకే వాళ్ళు. ఇది మనది యోగ జన్మ అనేది. భూలోకము, భువర్లోకము, స్వర్ణలోకము, తపోలోకము, ఇవైతే ఇవి ఫిజికల్ ఇంగ్లీష్లో చెప్పి స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ, నిర్వాణిక్, మహానిర్వాణిక్, మహాపరినిర్వాణిక్ 7 శరీరాల్లో 7 రకాలుగా మనం ఈ ధ్యానం ఎప్పుడైతే చేశామంటే అన్ని బాడీల్లో ఉన్నటువంటి ఎనర్జీని స్ప్రెడ్ చేసుకోగల వాళ్ళం అవుతాం. చాలా ఇది సబ్జెక్ట్ చాలా ఉంది. ఎందుకంటే ఇది చాలామంది నాగులు వచ్చాయి, మాకు గుళ్ళు కావాలా అని చాలా ఈ మధ్య ఒక్కటి తీస్తే దండిగా వస్తున్నాయి. నాకు తపన అనిపిస్తుంది, ఎందుకు నాగులను. నాకు అర్థమైంది మేడం. నేను చేసిన వీడియోలోనే మీరు ఇంతకు ముందు దాని గురించే మీరు ఇది 3వ సారి మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక చెప్పడం, నాగులు గుడి కట్టించమంటున్నారు అని చెప్పేసి. ఇంకొక అమ్మాయి ఎవరో పవిత్రను ఆ అమ్మాయి కూడా ఎవరో ఒకరు తల్లిదండ్రులు లేరని ఆ అమ్మాయిది ఇట్లా ఒకటి తీస్తే ఇట్లా వస్తున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనము భూమి మీద బ్రతకడానికి వచ్చాం. మీకు ఒక భర్త, మీ ఫ్యామిలీ ఇవన్నీ కావాలి. వాళ్ళ గుడి కట్టించడానికి వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు గుళ్ళు కోరడం లేదు, వాళ్ళు అనంతంగా ఉన్నారు. పాములు లేని జాగా ఎక్కడని చెప్పండి, గుళ్ళు కట్టించకవుతుందా? దేవతల గుడులు ఆడున్నాయి అంటున్నారు, కట్టేంత వరకు అంటున్నారు. అస్సలైన ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఏ దేవదేవుడిని అయితే మనం నిర్ణయించుకున్నామో అక్కడ నుంచి మనం ఎప్పుడైతే అలా ప్రశాంతంగా కూర్చుంటామో ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. నేనేంది ఆ గుడి కట్టాలనేది,
నువ్వేంది ఆ గడి కట్టాలని. ఇలా మారెమ్మలు సుంకలమ్మలు అనే ఎలాంటి వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. అంటే ఇట్లా కూర్చొనే ఏంటి ఏమిటి గ్రామ దేవతలకి కౌన్సిలింగా? అంటే నీలాంటి వాళ్ళు ఇప్పుడు మనమే ఇద్దరం నాకు దుర్గమ్మ వచ్చింది, నాకు మారమ్మ వచ్చింది, నేను మారమ్మను, నేను సుంకలమ్మను ఇలా చెప్తారు కదా. అలాంటి వాళ్లకు సీనియర్స్ చెప్పేవాళ్ళు. సరే మరి ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ గణాసారులు అంటారు వాళ్ళు, దేవతలు ఒంటి మీదకి వచ్చిన వాళ్ళు. అంటే సరే ఆమె గురించి చెప్పండి. లేదు నేను చెప్పలేను. సరే అయితే నీకు ఈ బాడీనే ఎందుకు ఉపయోగించుకుంటున్నావు? నీకు పైన లోకం ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇలా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మన మాటలు వాళ్ళకు అర్థమవుతాయి. సో ఇప్పుడు అలా దేవతలు ఒంటి మీదకి వచ్చే వాళ్ళతో కూడా మీరు ధ్యాన సాధన ఇలాంటివన్నీ వాటి గురించి మాట్లాడచ్చు, చెప్పచ్చు. బాగుంది మేడం. అంటే ఈ టాపిక్ యాక్చువల్ గా ఎండింగ్ లేదనిపిస్తుంది, ఎందుకంటే మాట్లాడే కొద్ది మొన్న ఇంకొక ఆమె రీసెంట్ గా ఇది జరిగిందండి. వారం రోజుల కిందట ఒక 10 మంది వచ్చారు మా ఇంటికి. ఒక అమ్మాయి వెంటనే లేసింది, నాకు థైరాయిడ్ ప్రాబ్లం బాగైంది, ఇది బాగైంది, అది బాగైంది ధ్యానం ద్వారా, కానీ మా ఊర్లో అందరు నన్ను అంటున్నారని లేసి హిందీలో మాట్లాడతాను. కూర్చొని హిందీలో మాట్లాడతాంటే దేవతలకు అన్ని భాషలు వస్తాయి, నాకు వచ్చేది తెలుగే కాబట్టి నువ్వు నాకు తెలుగులో చెప్పాలి అని చెప్పి ఆ అమ్మాయిని గైడ్ చేశాను. చేసిన తర్వాత ఎవరు నిన్ను అన్నారు ఫిజికల్గా, వాళ్ళంటే నువ్వు దేవతవు కదా, మరి నువ్వు దాన్ని ఎందుకు తీసుకుంటావు, నీకు అవసరం లేదు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పిన తర్వాత అంతా కౌన్సిలింగ్ చేసే అమ్మాయికి అంతా చేసిన తర్వాత అమ్మాయి నా కాళ్ళ మీద పడ్డానికి వచ్చాను. నువ్వు ఒకటే, నేను తెలుసుకున్నా నువ్వు తెలుసుకుంటావు అంతని చెప్పి అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా రిలీజ్ అయ్యి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా చెప్తా ఉండలేదు నాన్న, ధ్యానం అనేది నేను కూడా అనుకున్నా, ఏంది దీనికి ఆకారం లేదు, నామం లేదు, రూపం లేదు. అలాంటి దాన్ని మనం బ్రీత్ చేస్తే గురువులు ఇంత బాగా మనకు సహకరిస్తారంటే మనం 1000 జన్మలు ఉన్నాయి కాబట్టి ఆ జన్మలో ఉన్న జ్ఞానాన్ని మనం బయటికి తీసి మనకేది అవసరమో, మరి నాకు వచ్చిందని మీకు రాదు. మనం ఇప్పుడు 1000 మంది 1,00,000 మంది ఉన్నారనుకోండి పిరమిడ్ మాస్టర్స్, నాకు వచ్చింది మీకు రాదు, మీకు వచ్చింది వాళ్ళకి రాదు. ఎవరు పుర్రెకొక బుద్ధి అని సామెత ఉంది కదా, అలా ఎవరి కోర్సు వాళ్ళది, ఎవరిని విమర్శించం, ఎవరిని ఇది ఎస్ ఆర్ నో అంతే. థ్యాంక్ యూ మ్యామ్. అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇదంతా. కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్లో నేను కొంత మాత్రమే తీసుకోగలుగుతున్నాను, మిగతావి ఏంటంటే నేను కొన్ని నమ్మలేని స్థితుల్లో ఉన్నాను. ఓకే, మీరు చెప్పినట్లే ధ్యానం అనేది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను. నిజంగానే దానిలో ఎంత పవర్ ఉంది అనేది తెలుసుకోగలిగితే నిజంగానే చాలా మంచి విషయం. మీరందరు రావాలని నేను ఇక్కడ ఈ హిట్ టీవీకి వచ్చాను. ఎందుకంటే అందరూ ధ్యానం చేయాలి, ఈ భూమిని ఒక కృతయుగానికి మార్చడానికి మనం అందరము ఒకరికొకరు చేయి కట్టుకొని ముందుకు నడవాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.